సమస్య ఉంది, ఇల్లు పడగొట్టారు. మీకు బాగా ఉంటుంది, మంగళాలు ఇచ్చారు. మీకు అదే చెప్తారు. చెప్తాను ఇల్లు కూల్చేసిన బాధితులకు న్యాయం చేయాలి. ఇల్లు కూల్చేసిన బాధితులకు గృహాలని అన్యాయంగా కూల్చేసిన బాధితులకు ప్రభుత్వం వెంటనే కూల్చేసిన ఇల్లుకి న్యాయం. మేము అక్కడే 14 ఏళ్ళు పెళ్ళైంది, వాళ్ళకి నాకు 65 ఏళ్ళు. మేము 3 తరాలుగా అక్కడే ఉంటున్నాం. మమ్మల్ని అక్కడ ఉంచినప్పుడు పన్నులు ఎందుకు కట్టించుకున్నారు, కరెంటు బిల్లులు ఎందుకు కట్టించుకున్నారు, మమ్మల్ని అక్కడ ఎందుకు ఉంచారు ఇంతకాలం? పేదల్ని డెవలప్మెంట్ చేయడం కోసం మమ్మల్ని వాడుకున్నారు, ఖరీదుగా వాడుకున్నారు. పేదల్ని వాడుకుని వాళ్ళకి గంటేస్తారు. ఉండమని పేదల్ని వాళ్ళు బయటికి గంటేస్తున్నారు. మీరు ఎక్కడికి పోవాలి? మేము మాకు తక్షణమే అక్కడ రోడ్డు కొలిసి 80 అడుగుల్లో 40 అడుగుల రోడ్డు తీసుకుని 40 అడుగుల్లో మాకు అక్కడే ఇప్పించాలండి. మాకు న్యాయం చేయాలండి. ఏంటండి 3 తరాలు అయిపోయిందండి. అన్ని కరెంటు బిల్లులు ఎందుకండి మాకు? కాదని అంటలేదండి, రోడ్డు సెలక్షన్ అయిందని అంటున్నారండి. రోడ్డు చివరి వరకు ఒక్కలా లేదండి. ఓ దగ్గర 20 ఉందో, ఓ దగ్గర 60 ఉందో, ఓ దగ్గర 80 ఉందండి. 80 ఉన్న దగ్గర 40 తీసుకొని పైన ఎక్కడో కింద ఒకరికి ఏదో కట్టి ఇవ్వాలండి. అది పైనుంచి ఆర్డర్ వచ్చింది కదండి, ఆ ఆర్డర్ అమలు పరచలేదండి. ఆ రోజు 40 అడుగుల రోడ్డు ఉన్న వాళ్ళకి ఇవ్వండి అని రాఘవమ్మ గారు సంతకం పెట్టారండి. అది కూడా అమలు చేయలేదండి. హైకోర్టు నుంచి తీర్పు వచ్చిందండి, అది అమల్లో చేయలేదండి. ఈ రోజు రోడ్డు సెలక్షన్ అయ్యిందని మమ్మల్ని అందరినీ కూడా రోడ్డు పాలు చేసేసి బయటకు ఎట్టేసి వర్షంలోనే పొక్కులని మిషన్లు వచ్చిందండి. వీధికొకటి సామాన్లు కూడా తీసుకుని లేదండి, అందులోనే ఉన్నాయి. ఈ రోజున కూడా వీడియో తీసుకోవచ్చండి. సామాన్లు ఎన్ని ఉన్నాయో మీ ఎదుర్కొంటేనే తీస్తామండి. ఉన్న 50 ఇళ్ళలో ఉన్నాయి, ఎన్ని ఉన్నాయో అవి కూడా తొలగించేద్దాం. మీరు సచ్చులుగా ఖాళీ చేయండి అని అడుగుతున్నారు. మీరు ఎక్కడికి వెళ్ళిపోతామండి? మాకు ఆస్తులు లేవు. మాకు ఉంటే నేడే ఉంది. ఎక్కడైనా అడ్డొచ్చిందనుకో ఇల్లు ఇవ్వమనండి, వెళ్ళిపోతాం. మీరు వెళ్ళకపోతే అప్పుడు సేవలు తీసుకోవాలి. మా ఈదులోకి వచ్చి ఏ నాయకుడు కూడా మమ్మల్ని అడగలేదు. అడగకండి నోటీసులు ఇచ్చేసి పడగొట్టేయడానికి సిద్ధమైపోయారండి. ఒక్కొక్కలను తిరగేసి మీకు ఇల్లులు ఉన్నాయి, మీకు ఆస్తులు ఉన్నాయి, మీకు 4 ఇల్లులు ఉన్నాయని అడుగుతున్నారు. 4 ఇల్లులు ఉన్న వాళ్ళు ఇంటికి వచ్చామ్మా మీకు ఇల్లు ఉంది మీరు తీసేయండి ఫస్ట్ కానీ చెప్పచ్చు కదా. ఒక్కళ్ళు చెప్పలేదండి. నోటీసులు మాత్రం 50 ఇల్లులు కనిపించేసి 50 ఇల్లులు కూల్చేశారండి. ఇప్పుడు ఎక్కడికి వచ్చేసారో మాకు న్యాయం తెలుసుదండి. ఎవరికి వచ్చారండి? మన రాజమండ్రి నగరం వారి ఏరియాలో ఇందిర సత్యనగరం అని చెప్పి సారంగధరపేట నుండి సుశేషపురం వరకు 80 అడుగుల పొంతు రోడ్డు ఉంది. ఆ పొంతు రోడ్డులో ఒక 50 సంవత్సరాల క్రితమే కొంతమంది పేదవారు ఆ పొంతులో మధ్యలో ఇల్లు కట్టుకుని ఉండటం జరుగుతుంది. ఆ పొంతులోనే అవతల పక్క ఉన్న హౌస్ ఓనర్స్ బిల్డర్స్ పెద్ద వాళ్ళు, అలాగే యువతల పక్క ఉన్నటువంటి బిల్డర్స్ ఓనర్స్ పెద్ద వాళ్ళు కూడా అటువైపు 15 అడుగులు 20 అడుగులు, ఇటువైపు 15 అడుగులు 20 అడుగులు ఆక్రమించేస్తే మధ్యలో ఉన్నటువంటి 40 అడుగుల పొంతు రోడ్లోనూ వీళ్ళు ఇల్లు కట్టుకుని జీవనం సాగిస్తున్నారు. దగ్గర 45 ఏళ్ళు 40 ఏళ్ళు అయింది. వీళ్ళందరికీ కూడా ఇంటి పన్ను వేశారు, కుళాయి వేశారు, కుళాయి పన్ను వేశారు, కరెంటు కనెక్షన్ ఇచ్చారు, కరెంటు పన్ను ఇచ్చారు. అన్నీ ఇచ్చినా కూడా మన 13వ తారీఖు శనివారం తెల్లవారుజామున 4:30-5 సమయంలో జేసీబీ తీసుకెళ్లి
అక్కడ ఉన్నటువంటి ఒక ఇల్లు పడగొట్టారు, 2 ఇల్లు ఆగారు, మళ్ళీ మధ్యలో 2 ఇల్లు పడగొట్టారు. అలాగా ఆల్టర్నేటివ్గా దగ్గర సుమారు ఒక 60-70 ఇల్లు పడగొట్టేయడం జరిగింది. ఇది మరి చాలా దారుణం. ఎందుకంటే గతంలో మున్సిపల్ కార్పొరేషన్ వారు కూడా ఈ 80 అడుగుల పొంత రోడ్డుని సర్వే చేసి 40 అడుగులు పక్కా రోడ్డుగా వేసి మిగతా 40 అడుగుల్లో G+1 కింద వీళ్ళందరికీ ఇల్లు కట్టించేవాళ్ళని చెప్పి ఒక తీర్మానం చేశారు మున్సిపల్ కౌన్సిల్. ఏసీరెడ్డి గారు మున్సిపల్ చైర్మన్గా ఉండగా. కానీ వచ్చిన ప్రాబ్లం వల్ల ఏంటంటే అక్కడ సర్వే చేయడానికి వెళ్ళిన సర్వేయర్స్ని కానీ ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఎవరైతే అటువైపు 15 ఇటువైపు 20 అడుగులు ఆక్రమించిన హౌస్ ఓనర్స్ ఉన్నారో, అంటే ఒరిజినల్ పక్కా బిల్డింగ్ ఓనర్స్, వాళ్ళ సర్వేలను మేనేజ్ చేసి ఆ రెవెన్యూ వాళ్ళకి డబ్బు ఇచ్చి సర్వే జరగనివ్వట్లేదంటే అడ్డుకుంటున్నారు, ఇక్కడ సర్వే జరగదని చెప్పి వాళ్ళకి డబ్బు ఇచ్చి మేనేజ్ చేసి వెనక్కి పంపించేయడం జరిగింది. వీళ్ళకు కూడా మనం ఇంటి పన్ను కడుతున్నాం, కుళాయి పన్ను కడుతున్నాం, కరెంట్ వచ్చింది, అన్నీ వచ్చేసింది, ఇక మన సొంత ఇల్లు అనే భ్రమలో వీళ్ళు కూడా ఉండిపోయారు. అలా ఇది ఇంకా మనకేం కాదు, మనల్ని ఎవరో తీరని. కానీ మొన్న శనివారం 13వ తేదీ తెల్లవారుజామున సడన్గా వచ్చి పడగొడితే వీళ్ళు కూడా అయోమయమైన పరిస్థితి ఏర్పడింది. వీళ్ళందరూ కూడా మరి ఒక ఆవిడకైతే వాళ్ళ ఆయన పెరాలసిస్ 3 పిల్లలు ఉంటారు, చాలా మందికి 2 పిల్లలు వాళ్ళు ఉన్నారు. ఈ వర్షం ఒక పక్క, వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవరు రానిస్తారు వీళ్ళే, 4 ఉన్న కుటుంబాలను ఎవడ పట్టి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోడు. అటువంటి దారుణమైన పరిస్థితుల్లో మరి మన రాజమండ్రి ఎమ్మెల్యేలు కానీ అంతకుముందు ఉన్నటువంటి అధికార ప్రతినిధులు కానీ ఎంపీ గారికి ఎలాగా కనపడలేండి, అలాగే ఢిల్లీ తప్ప రాజమండ్రి కనపడదాడికి. అటువంటి వీళ్ళెవరూ కూడా పట్టించుకోలేదు. మరి నేను మా పేపర్ మిల్లుకి సంబంధించినటువంటి 3-4 కూడా పుంత రోడ్లో ఉండటం వల్ల చూడటానికి వెళ్తే వాళ్ళు ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది. మరి వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి ఈరోజు వీళ్ళందరూ కూడా మన రాజమండ్రి సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. అయిన తర్వాత అందరూ కలిసి మరి ఆర్డీఓ మన రాముడు గారు ఆయన దగ్గరికి వెళ్ళి విషయం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యాడు. ఏంటంటే నేను వెంటనే కలెక్టర్ గారితో మాట్లాడతా, కమిషనర్తో మాట్లాడి సర్వే జరిపించాను. 80 అడుగులు ఫిక్స్ చేసి రోడ్డు మార్కింగ్ అయిన తర్వాత 40 అడుగులు రోడ్డు వేసి 40 అడుగుల్లోనూ కలెక్టర్ గారి ఆదేశానుసారం G+1 కట్టాలా లేకపోతే అక్కడే పట్టాలా అనేది ఆవిడ నిర్ణయం ప్రకారం చేస్తామని చెప్పి చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యాడు. అంతేకాకుండా ఇది వర్షాకాలం కాబట్టి ఇప్పటివరకు ఏదో చేశారు, ఇక ముందు ఇల్లు ఏమి కూడా పడగొట్టరు అని దానికి నేను కమిషనర్ గారికి చెప్తాను, ఇల్లు పడగొట్టొద్దని. ఈ సర్వే అయిన తర్వాత ప్రాబ్లం క్లియర్ అయిన తర్వాత అక్కడ 80 అడుగుల రోడ్డా 40 అడుగుల రోడ్డా అని నిర్ణయించి కలెక్టర్ గారు చెప్పిన తర్వాత ఒకవేళ 80 అడుగుల రోడ్డు వేయవలసి వస్తే వీళ్ళకి ఆల్టర్నేట్గా ఎక్కడో చోట బాంబే కానీ టిట్కో హౌస్లో ఎక్కడైనా కూడా హౌసెస్ అలాట్మెంట్ ఇస్తామని చెప్పారు. ఒకవేళ అలా కాకపోతే 40 అడుగుల రోడ్డు వేస్తే ఆ 40 అడుగులు మిగతా మిగిలిన 40 అడుగులు G+1 G+2 ఏదో కట్టి వీళ్ళందరికీ ఇస్తానన్నారు. నిజంగా 40 అడుగులు రోడ్డు వేసి 40 అడుగుల్లో G+1 కడితే ఉన్న ఈ 100 మందికే కాదు ఇంకో 200 మందికి ఇల్లు ఇవ్వచ్చు, అంత ప్లేస్ ఉంది అక్కడ. కాబట్టి ఆర్డీఓ గారు ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకుని వీళ్ళందరికీ కూడా భరోసా ఇచ్చినందుకు వీళ్ళందరి తరఫున ఆర్డీఓ రాముడు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.